నాకు మా హీరో గారు అంటే చాలా ఇష్టం అండి. తనను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటానంటే, ఇప్పుడు నా ఇష్టాన్ని కాదనే అబ్బాయి నాకెందుకండి? నేను కావాలంట, కుక్క వద్దంట. అర్థం చేసుకున్నవాడు వస్తే తప్పకుండా చేసుకుంటా. ఒకవేళ లేదా ఇలాగే ఉంటా. నీకు ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే పక్కింట్లో ఉండు. ఓకేనా? లత, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కుక్క కోసం మీ నాన్నని పక్కింటి పంపిస్తారా? ఇక కుక్క 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 ఇక కుక్కతోనే ఉంటది. వెంట్రుకలన్నీ రాలి ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అదొక భయం. కుక్కను వాకింగ్ తీసుకెళ్తే పక్క కుక్కలతో గొడవలు, అవి అరవటం ఇది అరవటం. నేను అవి ఎక్కడ కలుపుతాయని దీనికి కట్టే వరకు కుక్క నన్ను కట్టేసి నా హీరో గారిని యాక్సెప్ట్ చేసిన వాడిని పట్టుకురా చేసుకుంటా. ఓకేనా? చాక్లెటా బిస్కెటా పట్టురావడానికి ఏమనుకుంటున్నారు మీరు? భార్య భర్తలు ఇద్దరు టీ తాగుతారు. ఏం టీ తాగుతుందో ఆ కుక్క వెళ్ళి ఆయన టీ కూడా తాగుతూ అక్కడ కూడా ఇచ్చేసినాడు. కానీ ఆయన ముందే ఆ కుక్కని ఏమనాగటం, ఈ కుక్క ఆమనాగటం, అవన్నీ సహించగలరా? ఆమె కుక్కనే నాకు అప్పు చెప్తుంది. దాన్ని గోల్డ్ తీసుకురావడానికి నేను వెళ్ళి రావాలి. ఏజ్ లో ఖర్చు 600 అవుతుంది. స్నానం చేయించడానికి సపరేట్ గా ఉన్నాయి, అక్కడ ఖర్చు అవుతుంది. నేను వెళ్ళి రావాలి. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. మార్వాడి యూనివర్సిటీ వారు సమర్పిస్తున్నారు మండే గుండెలు. నెక్స్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్. మనిషి కుక్కని కరిస్తే అది వార్త అని అంటూ ఉంటారు. మరి మనిషి కుక్కని అధికంగా ప్రేమించి ఉన్న పరిధుల్ని దాటిపోతే ఆ ప్రేమ దాన్ని ఏమంటారు? వినడానికి వింతగా ఉంది కదా. అటువంటి ఒక పరిస్థితి మా దగ్గరకు వచ్చిందంటే మీరు నమ్మగలుగుతారా? ఇది మనిషికి మధ్య ఉండే పోరు కాదు, మనిషికి ఒక కుక్కకి వచ్చిన పోరు. మాకు ఈమెయిల్ చేసిన భాస్కర్రావు గారు ఎవరు, ఆయన వెనుకుండే విషయం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ప్రస్తుతం బెస్ట్ అడ్వైస్ ఇచ్చే అడ్వకేట్ మంజీర గారు, ఆల్సో మీడియేటర్, వారితో మాట్లాడబోతున్నాం. వారి సలహాలు తీసుకోబోతున్నారు. మంజీర గారు నమస్కారం. నమస్తే. వెల్కమ్ టు మండే గుండెలు నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. ఇవాళ చాలా ఒక యూనిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చిందండి. భాస్కర్రావు గారు రోడ్ టు అస్ అనమాట. ఇఫ్ యూ పర్మిట్ నేను డైల్ చేస్తాను. ఐ డోంట్ నో పికప్ చేస్తారో లేదో, బట్ హలో హలో నమస్కారం అండి. భాస్కర్రావు గారు అండి? అవునండి. భాస్కర్రావు గారు నమస్కారం అండి. మేము మండే గుండెలు కార్యక్రమం నుంచి ఫోన్ చేస్తున్నాం. నమస్కారం అమ్మా. ఓకే, మీ ఈమెయిల్ చదివాం భాస్కర్రావు గారు. మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? కొంచెం మీ గురించి వివరంగా అయితే అందులో చెప్పలేదు. మీ అమ్మాయి గురించి రాశారు ఏదో, మీరు కొన్నాళ్ల క్రితం కుక్కను తీసుకొచ్చారు, ఆ తర్వాత ఏవో సమస్యలు మొదలయ్యాయి అన్నారు. మీరేం చేస్తుంటారు సార్? ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటానమ్మా. ఓకే. అయితే మీకు సమస్య ఏంటంటే, మా అమ్మాయి ఇటీవల కుక్క పిల్లని పెంచుకుంటుందమ్మా. ఓకే. ఆ కుక్క పిల్ల లేనిదే, ఆ కుక్క పిల్లను చూడందే, ఏ ఊరు వెళ్ళినా ఆ కుక్క పిల్లని తీసుకెళ్తాను అంటది. మరి ఆమెకి 27 years ఏజ్ వచ్చింది. తండ్రిగా నా బాధ్యత నెరవేర్చుకోవటం, ఒక ఇంటి దారి చేయాలని నేనున్నాను. ఎవరైనా సంబంధాలు వస్తే వాళ్ళతో చెప్తుంది, నాతో పాటు కుక్క పిల్ల కూడా నాతో ఉంటది, అట్లా ఇష్టమైతేనే చేసుకోండి, లేదనంటే లేదని వాళ్ళకి చెప్తుంది. ఇట్లా 2 సంబంధాలు మిస్ అయినాయి అమ్మా. ఓకే. తండ్రిగా నాకు ఏమిటి పిల్ల ఇలా చేసుకుంటుందనే బాధతో సమస్యని మీ దాకా తీసుకొచ్చానమ్మా. మీరు ఏదన్నా సొల్యూషన్ ఇస్తారనే అంటే ఎదురు చూస్తున్నాను. మీరే కాల్ చేశారు తల్లి. కాదు, ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్, ఇది పెద్ద సమస్య అని కూడా అనిపించట్లేదు. మరి మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? అంటే ఏదో ఒక వేరే ఇష్టం లేని అబ్బాయితో
అనుబంధం ఉందో లేకపోతే అలాంటిదేనా? అంటే కుక్క మూగజీవి కదా, అది కుక్కకున్న విశ్వాసం మనుషులకి లేదని అనుకుంటూ ఉంటాం. మరి మీరు ఎందుకు అంత నొచ్చుకుంటున్నారు? కుక్కని ఇష్టపడితే తప్పేంటి? అంటే అక్కడ మ్యాచెస్ కుక్కని తీసుకెళ్తా ఇష్టపడితే అంటుంటే తప్పని నేను అట్లా తప్పుగా భావించట్లేదమ్మా. ఆ, ఇప్పుడు అమ్మాయి కుక్కతో ఇష్టంగా ప్రేమతో ఉంటుంది, కుక్క కూడా ఆ విశ్వాసాన్ని చూపిస్తుంది అనేది పెద్దలు చెప్పారు, మనం విన్నాము. ఆ అమ్మాయి కూడా అట్లా ఉంటూ సంతోషమే. కానీ అవతల వివాహం చేసుకుంటానికి వచ్చిన వాళ్ళు ఇష్టపడాలి కదా తల్లి. ఈ అమ్మాయి ఇష్టాలు ఒక కుక్కని కూడా తెచ్చుకుంటానంటే తప్పే ఉంటుందండి భాస్కర్ రావు గారు. దానికి పెద్ద ఇష్యూ ఏముంది? మనకు తప్పు అనిపించుకోవచ్చు అమ్మా. ఇప్పుడు నా బిడ్డ కనుక నాకు తప్పు అనిపించుకోవచ్చు, నా బిడ్డకు కూడా తప్పు అనిపించుకోవచ్చు. కానీ అవతల వాళ్ళకి తప్పుగా భావించి కదా రెండు సంబంధాలు ఫెయిల్ అయినాయి తల్లి. అంటే వేరేవి చూడొచ్చు కదా మీరు, అంటే అలౌ చేసేది పెట్స్ ని కూడా అలౌ చేసి తీసుకెళ్లేది అనేది. అంటే ఇది అంత పెద్ద ఇష్యూ అని అయితే మేము అనుకోవట్లేదు అసలు. అంటే మీకు అనిపించవచ్చు మేబీ బికాస్ ఆఫ్ మ్యాచెస్. అదే అంటే ఏమిటి సార్, తన ప్రవర్తనలో ఏమన్నా మీకు కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉందా? తను ఏమన్నా అంటే కుక్కని ప్రతి చోట వెంట తీసుకెళ్తానంటుంది అంటున్నారు, దానివల్ల ఏమన్నా సమస్యలు ఏమన్నా వస్తున్నాయా లేక ఊరికే మీకు నచ్చట్లేదా? సమస్యలు అంటే అమ్మా నచ్చట్లేదు అనేది కాదు, నా బిడ్డ విషయం నాకు తెలుసు. ఆమె ఎంత మంచి వ్యక్తో అవన్నీ నాకు తెలుసు. అప్పుడు నా సమస్య ఒకటే, ఆమెకి 27 years వచ్చినాయి కదా, ఒక ఇంటిదారి చేయాలి. తండ్రిగా నేను ఎంతకాలం ఉంటానో ఏంటో తెలియని కాలం కదా ఇది. నా బాధ్యతతో నేను వివాహాలు చూస్తుంటే ఆమెమో ఈ సెంటిమెంట్ పెట్టుకుంది. అంటే వచ్చిన మ్యాచెస్ ఏం చెప్పారండి? వాళ్ళు కుక్క వద్దన్నారా, ఇంత కుక్క వద్దన్నారా? ఈ కుక్కను తీసుకుని ఈ కుక్క కూడా నీతో పాటు ఉండాలంటే మాకొద్దు ఈ సంబంధం అని వెళ్ళిపోయారమ్మా. 2 సంబంధాలు ఇట్లా ఫెయిల్ అయినాయి. ఆ కుక్క ఏమన్నా ముద్దు పెట్టుకోవటం, ఆమన్న ముద్దు పెట్టుకోవటం కుక్కని. ఒక ఇదే కాదమ్మా సమస్య, ఖర్చు విషయంలో కూడా చాలా ఖర్చు అవుతుంది దానికి. స్నానం చేసే విషయంలో కానీ బ్రష్ చేపిస్తామా, ముఖం కడుగుతుంది, అక్కడ ఎటువంటి వ్యాధులు వస్తాయోననే ఒక భయం కూడా నాలో ఉందమ్మా. అంటే కుక్క ఎక్కడికి తీసుకొచ్చారు మీరు? ఎవరో ఒక స్నేహితురాలు ఇచ్చారంట ఆమెకి. ఓ, మీరు ఇవ్వలేదు, మీరు తెచ్చిచ్చారేమో కుక్క పిల్లని అనుకున్నా నేను. లేదమ్మా, ఒక స్నేహితురాలు ఇస్తే దాన్ని పెంచుకుంటాం. అంటే వాళ్ళ ఫాదరే గిఫ్ట్ ఇస్తే మళ్ళీ ఎందుకు? అంటే చాలా మంది అలా అనుకోరు కదా, ఇంత అంటే పరాకాష్ఠకి వెళ్ళిపోతుందని చెప్పి. కుక్కకి ఎంత ఖర్చు అవుతుంది నెలకి? నెలకి ఒక 6000 దాకా అవుతుందమ్మా. అమ్మో, 6000 అంటే కుక్కకి ప్రత్యేకమైన భోజనమా? బిస్కెట్స్, ఫుడ్ గానీ, మరి స్నానం చేయించడం గానీ, ఈ పేస్ట్లకు గానీ ఇవన్నీ కూడా నెలకి 6000 అవుతుందమ్మా. కుక్కకి వేరే పేస్ట్ అండి? ఓహో, చాలా ఉంటాయి స్వప్న. ఇంకా ఇది బేసిక్ ఖర్చు. ఈవెన్ ఆ బ్రీడ్ హైయర్ అయ్యేకుంది వాటి ఖర్చులు కూడా చాలానే ఉంటాయి. అసలు మీ అమ్మాయికి ఎందుకు ఇంత కుక్కల మీద ప్రేమ వచ్చింది? ఫస్ట్ నుంచి తన కుక్క ఇష్టం అండి? ఫస్ట్ నుంచి లేదమ్మా, ఈ ఇటీవల కాలంలో ఫ్రెండ్ ఇచ్చింది, సర్లే ఉంచుకుంటానంటే ఉంచుకోమన్నా. ఇప్పుడు అట్లా ఆ కుక్క మీద ప్రేమ పెంచుకుందా. ఆ విధంగా ఇప్పుడు వివాహాలు వచ్చినా, ఇది చేసినా, ఖర్చు విషయం కానీ, అవతల వద్దంటాం కానీ, ఇవన్నీ నాకు కొంచెం బాధ కలిగి, నా ఆలోచన ప్రకారం ఏంటంటే, కొందరు పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇవాళ కుక్కని పిల్లిని ఇంట్లో పెంచుకోవటం వల్ల టీవీ రోగాలు వస్తున్నాయి అనేది కూడా నేను పుస్తకాల్లో చదివాను. అంటే ఒకటి భాస్కర్ రావు గారు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు సంబంధాలు తప్పిపోయాయి, మీరు ఆందోళన పడుతున్నారు, వాళ్ళకి ఇష్టం ఉండకుండా ఈ అమ్మాయి కుక్కే ముఖ్యం అని చెప్తోంది పెళ్లి కంటే కూడా, అంటే అది కొంచెం బాధాకరమే. మేము మనుషులకి తీర్చలేకపోతున్నాం, ఇప్పుడు కుక్క పోరు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయమన్నారంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఏమీ లేదమ్మా, ఆ కుక్క నుంచి ఆమె దూరం అయిపోయి ఒక వివాహం చేసుకుని భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలని తండ్రిగా నేను కోరుకుంటున్నానమ్మా. ఓకే, ఒకవేళ అటువంటి సంబంధం ఆ కుక్కతో కూడా వచ్చినా పర్వాలేదని ఎవరన్నా వచ్చి కూడా ఆ విధంగా కూడా నేను సంతోషిస్తాను. కానీ అట్లా రావట్లేదు. ఈ ఖర్చు విషయంలో గాని, ఈ వివాహాలు ఫెయిల్ అయింది కానీ, ఆ కుక్కతోనే ఉండటం వల్ల ఇంకేదన్నా వ్యాధి వస్తుందని కానీ. ఇంకో విషయం చెప్పారమ్మా పెద్దలు, కుక్కని గేటు కాడ చెప్పులు గుమ్మం కాడ ఉంచాలని మా ఈ తరములు చెప్పింది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానమ్మా. అంటే భాస్కర్ రావు గారు, మిమ్మల్ని వేరే విధంగా అంటున్నాం అనుకోకండి, కానీ మీరు అన్ని కలిపేసుకుంటున్నారు. ఒకటి కుక్కకేదో వ్యాధి ఉందనే ఒక భయం, ఇంకోటి పెళ్లి సంబంధం తప్పిపోతోందనే ఒక బాధ, దాంతో పాటు 6000 ఖర్చు అయిపోతుందని ఇంకో బెడద. ఇన్నున్నా కానీ ఇప్పుడు డిసీజెస్ అయితే క్వశ్చన్ లేదు. డాక్టర్స్ ఉన్నారు, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారు, దాని అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ డాటర్కి
తన పెట్టుతో పాటు యాక్సెప్ట్ చేసే మ్యాచ్ వచ్చిందంటే ఇవన్నీ క్లియర్ అవుతాయి. కొంతమంది ఉంటారు అట్లా, ఇప్పుడు తనున్నట్టే వేరే మ్యాచెస్ లో కూడా అబ్బాయిలు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అప్పుడు అసలు ఇష్యూనే ఉండదు. అదే అలాంటి వాళ్ళు దొరికితే ఓకేనా భాస్కర్ రావు గారు? అప్పుడు ఈ వ్యాధులు పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు అవన్నీ తోసేసి అంటారా? ఇప్పుడు అమ్మ అటువంటి వాళ్ళు అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే అంతకన్నా సంతోషం ఇంకేముంటదమ్మా నాకు. మీ అమ్మాయి పేరేంటి? లత. లత, ఓకే. ఇప్పుడు లత గారు నేను చెప్తే వింటారా? ప్రయత్నం చేసి మీరు చెప్తే వింటారని ఆశతో మీకు మెసేజ్ పెట్టాను తల్లి. ఓకే, అంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఒక ప్రయత్నం చేశారా? తనతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎన్నోసార్లు చెప్పానమ్మా, ఆమె ఆ కుక్క లేనిదే ఉండలేను అనేటువంటి సమాధానం నాకు దొరికింది. నా మనసుకు బాధ కలిగి మీకు మెసేజ్ పెట్టాను తల్లి. మాట్లాడదాం ఒకసారి. మాట్లాడాలమ్మా, ఎందుకంటే తన ఎట్లా అనుకుంటుంది అంటే తన విల్లింగ్నెస్ ఏంటి, ఇప్పుడు మ్యారేజ్ చేస్తా అనేది తన వరకు డ్యూటీ తను ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇండిపెండెంట్, ఇవాళ రేపు అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్ కదమ్మా, ఇప్పుడు వాళ్ళు ఎట్లా అనుకుంటారో అది కూడా తెలియాలి కదా. సో ఒక్కసారి మీరు లత గారికి ఫోన్ కలుపుతారండి? తప్పకుండా కలుపుతానమ్మా. నేను చాలా ఇళ్లలో చూసానండి, కుక్కలు వచ్చి వాళ్ళవి తినేస్తూ ఉంటాయి, ఊళ్ళో కూర్చుని ఎక్కేస్తూ వాటి బర్త్డేస్ చేస్తారు. కుక్కల బర్త్డేస్ అయ్యో అసలు ఎంత బాగా చేస్తారు, కేక్ కటింగ్ ఉంటుంది, దానికి డ్రెస్సెస్ కుట్టిస్తారు, సేమ్ ఒక బేబీకి ఎట్లా చేశారో అట్లే చేస్తారు. హలో హలో, లత అండి మీ పేరు? అవునండి, ఎవరండి మీరు? లత, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మండే గుండెలు ప్రోగ్రామ్ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీ నాన్నగారు మాకు ఈమెయిల్ రాశారమ్మా. ఓకే మేడం, ఏమని రాశారు? అంటే మీకు పెట్ ఉందా? ఒక పెట్ కుక్క ఉన్నట్టుంది కదా? అవును. కుక్క పేరు షిరో. ఆ కుక్కతో మీకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయిందని, దానివల్ల మీకు ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో మీకు పెళ్లి సంబంధాలు కుదరకపోవడం మొదలుకొని చాలా ఇష్యూస్ వస్తున్నాయని ఆయన చాలా అంటే చెప్పలేక రాశారు మాకు. షీరో గారి గురించి కంప్లైంట్ ఇచ్చాడా? కుక్కతో మీకు ఏర్పడ్డ అటాచ్మెంట్ వల్ల మీకు మ్యాచెస్ అన్ని కూడా దెబ్బతింటున్నాయి, అంటే తప్పిపోతున్నాయి. తప్పిపోవడం వల్ల మీ డాడ్ చాలా యాంగ్షియస్ గా ఉన్నారు. మీరు ఎందుకు ఇంత ఆ కుక్కను అంత సీరియస్ గా తీసుకుంటున్నారని. షీరో గారు అంటే చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళకంటే నన్ను షీరో గారు ఎక్కువ అర్థం చేసుకుంటారు. నేను ఆఫీస్ నుండి రాగానే నా కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాడు. ఈవెన్ నేను ఏమైనా మూడ్ ఆఫ్ గా ఉంటే నా దగ్గరికి వచ్చి, తనకి మాటలు రాకపోయినా సరే నా దగ్గరికి వచ్చి నన్ను సంపాదించుతారనమాట. సో నాకు షీరో గారు అంటే చాలా ఇష్టం అండి. సో నేను దాన్ని వదులుకోలేను, అది లేకుండా నేను ఉండలేను. అంటే అది కాదు, ఇవాళ రేపు మనుషుల కంటే కూడా ఈవెన్ నోరు లేని మూగజీవులే ఎక్కువగా అర్థం చేసుకుంటాయి. సో ఒక ముద్ద అన్నం పెడితే దానికి చాలా విశ్వాసం ఉంటుంది. కుక్క యొక్క పాత్ర అనే శీర్షికను మీరు ఇచ్చిన స్పీచ్ బాగుంది, కానీ మీరు ఒక్క విషయం అర్థం చేసుకోవట్లేదు. మీ నాన్నగారు చాలా ఆవేదన పడుతున్నారు మీకు సంబంధాలు తప్పిపోతున్నాయని చెప్పి. నిన్న మొన్న వచ్చిన ఒక పెట్ కోసం మీ నాన్నగారు మాటను కూడా కాదంటారా మీరు? ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే చేసుకుంటాను మ్యామ్. ఇప్పుడు నా ఇష్టం ఏంటంటే, మొన్న వచ్చిన అబ్బాయికి నేను చెప్పాను, నాకు మా షీరో గారు అంటే చాలా ఇష్టం అండి, తనను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను మ్యారేజ్ చేసుకుంటానంటే, ఇప్పుడు నా ఇష్టాన్ని కాదనే అబ్బాయి నాకెందుకండి? నేను కావాలంట, కుక్క వద్దంట. నా ఇష్టాన్ని తను కాదన్నప్పుడు సో నాకెందుకు? నన్ను అర్థం తీసుకున్నామంటే నేను చేసుకుంటాను, అప్పటి వరకు వెయిట్ చేస్తాను. కదమ్మా, కరెక్టే అమ్మా, ఫండమెంటల్ గా యువర్ రైట్ దట్ ఒక అమ్మాయి ఇష్టాలకు కూడా తప్పకుండా ప్రయారిటీ ఇచ్చేవాడే కరెక్ట్. బట్ నేను అనేది ఇప్పుడు ఇంత ఎందుకు ఇన్సిస్ట్ చేసి ఇది కుక్కను కూడా తీసుకెళ్తాను అత్తవారింటికి అని చెప్తున్నావు? అదంటే నాకు చాలా ఇష్టం, అది లేకుండా నేను ఉండలేను. మా ఇద్దరికి ఇంకా అలా అటాచ్మెంట్ షీరో గారు లేకుండా నేను ఉండలేను. హలో నాన్న, చెప్పమ్మా. ఏంటి షీరో గారి గురించి నువ్వు వెళ్ళి చేసావా? అవసరమా? అవును అమ్మా, నువ్వు కుక్కను పెంచుకున్నట్టు ఆమెని పులిలో పెంచుకుంటానంటే వచ్చేవాడు రానంటే, ఇక్కడ వివాహం చేయలేదు, వయసు అయిపోతుంది, నేను ఎప్పుడు ఉంటానని బాధ నాకు ఉంటుంది. అప్పుడు ఆ బాధ నీకు అర్థం అవుతుంది. కానీ చెప్పుకొని కోలుకొని ఏడటమే తప్ప ఆ చెప్పుకోవడానికి తండ్రి ఉండడుగా. నాన్న, నన్ను నా ప్రేమని అర్థం చేసుకున్నవాడు వస్తే తప్పకుండా చేసుకుంటా. ఒకవేళ లేదా ఇలాగే ఉంటా. నీకు ఉండాలనిపిస్తే ఉండు, లేకపోతే పక్కింట్లో ఉండు. ఓకేనా?
అమ్మమ్మ హలో హలో లత మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? కుక్క కోసం మీ నాన్నని పక్కింటికి పంపిస్తారా? లేకపోతే ఏంటి మేడం, తను ఏమంటుంది ఇప్పుడు? అదేమైనా హాని చేస్తుందా వీళ్ళకి? హాని చేయడం కాదు, మీరు 24 గంటలు కుక్క ప్రపంచంలో ఉండి కుక్కతో ఒకే కంచంలో భోజనం చేసుకుంటూ ఎలా కుదురుతుంది మళ్ళా? అవును, తప్పేముంది? నీ వయసుకి నీకు తప్పు అని అనిపించకపోవచ్చు, కానీ సమాజం అంటూ ఒకటి ఉంది, అది కూడా తెలుసుకో. నువ్వు చదువుకున్న దానివి, నీ వయసును గుర్తు చేసుకో, సమాజాన్ని తెలుసుకో, ఇక్కడ తండ్రి బాధ తెలుసుకో. నీకు పెళ్లి అయితే కానీ తిండి కావదు, అది కూడా తెలుసుకో. ఓకే నానా, నన్ను నా హీరో గారిని యాక్సెప్ట్ చేసిన వాడిని పట్టుకురా, చేసుకుంటా. ఓకేనా? చాక్లెటా బిస్కెటా పట్టురావడానికి ఏమనుకుంటున్నారు మీరు? నాకు హీరో గారు అంటే చాలా ఇష్టం. నేను అది మా ఇంట్లో ఫిజెస్ లేకుండా ఉండగలను, కానీ హీరో గారు లేకుండా నేను ఉండలేదు. చెప్పండి భాస్కరరావు గారు, మాతో చెప్పడం కాదు, మీ అమ్మాయితో ఇప్పుడు మా సమక్షంలో చెప్పండి. ఏంటి ప్రాబ్లం? కుక్కుంటే ఏంటి, మీకు ఇబ్బంది ఏంటి? ఈ మధ్యకాలంలో ఆమె ఒక 3 days ఊరెళ్తూ నాకు అప్పచెప్పింది ఆ కుక్కని. ఓకే. ఆ కుక్కకి సాకిరి చేయలేక నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. నేను టీ తెచ్చుకుని తాగుతుంటే అది వచ్చేసి దాంట్లో మూసి పెట్టాను. ఒక రకమైనది ఈ కుక్కనండి బెడ్ మీద పడుకోబెట్టుకుంటుంది. ఆ వెంట్రుకలన్నీ రాలి ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి అని అదొక భయం. ఇక కుక్క 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 ఇక ఆ కుక్కతోనే ఉంటది అన్నట్టుగా నాకు సమాధానం. ఇది విన్నారు కదమ్మా నాన్న, మీరు అంత ఇది లేకపోతే మీరు బయటికి వెళ్ళండి అన్నట్టుగా కూడా అనేసింది కదమ్మా. భాస్కర్రావు గారు, అంటే పెట్ అంటే జనరల్ గా వాళ్ళు తెచ్చుకున్నప్పుడు అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా. అవును. ఆ బెడ్ మీద ఆ కుక్కను పెట్టుకుని పడుకుంటది. ఆ వెంట్రుకలు రాస్తే ఇది సమస్య. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఫోన్ చేసినా అప్పుడు ఆమె ప్లేట్ లో ఆమె తింటూ అదే ప్లేట్ లోనూ కుక్కకి తినిపిస్తుంది. అదొక సమస్య. అదేమనంటే మొన్న సామెత చెప్పింది, కుక్కకి శ్రీమంతం చేశారు డాడీ, మీరు ఇవన్నీ చూడరు, మీకు తెలియదో తెలుసుకోండి అని నాకు ఎదురు సమాధానం చెప్తుంది. శ్రీమంతం అనేది నేను వినలేదు, కానీ దాదాపు బర్త్డే పార్టీస్ అయితే చేస్తారు. బర్త్డే చేస్తారు, మళ్ళీ దానికి ఒక గుడీ బ్యాగ్స్ ఇస్తారు. దానికి బర్త్డే కి మళ్ళీ వేరే ఓనర్స్ అంతా వాళ్ళ డాగ్స్ ని ఇన్వైట్ చేస్తారు. మళ్ళీ ఆ డాగ్స్ అన్నిటికీ కూడా గుడీ బ్యాగ్స్ ఇచ్చి పంపిస్తారు. కాకపోతే ఇదేదో కొత్త శ్రీమంతం అనేది కాదు. ఏమనుకోకండి భాస్కరరావు గారు, మాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే మేము చూసాము కొన్ని రీల్స్ లో. కానీ యాక్చువల్ గా మీకు అవుతుందంటే లత, ఇప్పుడు మీ నాన్నగారి కప్పులో కుక్క వెళ్ళి మూతి పెట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ లత, ట్రైనింగ్ ఇవ్వలేదు లత, ప్రాపర్ ట్రైనింగ్ ఒకటి ఇవ్వాలమ్మా. ఇంకోటి పేరెంట్స్ ఏజ్ అయిపోయారు, అదొకటి గమనించుకోవాలి. ఇప్పుడు మీ బాధ్యత ఒకటి ఉంటుంది, స్ట్రెస్. ఫస్ట్ మ్యారేజ్ స్ట్రెస్ ఒకటి. సెకండ్ ఏంటంటే ఇంట్లో ఒక పెట్ ఉందంటే ఈక్వలీ ఒక చిన్న బేబీని పెంచినట్టే. అంతే కదా అమ్మ. ఒకటి చెప్పండి, ఇప్పుడు హీరో ఇప్పుడు మొన్న మీరు 3 రోజులు వదిలేసి వెళ్ళిపోయారు మీ నాన్నగారి మీద. రేపు పెళ్ళయ్యాక మీ ఆయన ఒప్పుకున్నా కూడా మీరు ఈ సేవలు చేసుకోని చెప్పి మీ ఆయన తాగుతున్న కప్పులో మూత పెట్టి టీ తాగేసిందంటే మీ ఆయన కూడా కోపం రావచ్చు. ఈ నాన్నగారు కాబట్టి ఈయన పాపం నివేదించుకుంటున్నారు. ఆయన ఒక్క టెంపర్ ట్యాంట్రమ్ ఏమైనా వేస్తే మరి పరిస్థితి ఏంటి చెప్పండి. అమ్మమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమో భార్య భర్తలు ఇద్దరు టీ తాగుతారు, ఏమో టీ తాగుతుందో ఆ కుక్క వెళ్ళి ఆయన టీ కూడా తాగుతూ అక్కడ కూడా ఇచ్చేసినాడు. కానీ ఆయన ముందే ఆ కుక్కని ఏమనాగటం, ఈ కుక్క ఆమనాగటం, అవన్నీ సహించగలరా? అంటే అది కుక్కలు పెంచుకుంటున్న వాళ్ళకండి అదొక బేసికలీ అంటే పెట్స్ మీద ఉన్న అభిమానం, ప్రేమ అలాంటిది. కోరు ఇంకా వాళ్ళని మనుషుల్లానే ట్రీట్ చేస్తారు. భర్త ముందే కుక్కని ఏమనాగటం, కుక్క ఏమో ఏమన్నా నాగటం. ఎంత చూసే వాళ్ళకి కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ అతను ఎంత ఫీల్ అవుతాడు, ఏంటి ఇటువంటి భార్య దొరికింది అని అతను కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. అతను కూడా ఏమిటి నాకు ఈ కర్మ అని అతను కూడా అనుకోడా? కాదు అంటే ఒకట్లేండి భాస్కరరావు గారు, కుక్క తెలిసి తీసుకెళ్తే కుక్కల గురించి కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళే తీసుకెళ్తారు. కానీ మీరు అన్నది కొంచెం ఏంటంటే ఈ మూతి పెట్టేడాలు, ఎంగిల్ చేసేడాలు అనేది కొంతమందికి నచ్చదు, కొంతమంది అది పర్లేదులే మన కుక్కే కదా. లేదు స్వప్న, యాక్చువల్లీ తను తెచ్చుకునే ముందే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. అన్నీ అలా చెయ్యవు. యాక్చువల్లీ మనం ఇంట్లోకి తెచ్చుకున్నాక వాటికి పెంచుతున్నప్పుడే అన్ని ట్రైనింగ్స్ ఇస్తారు వీళ్ళు. కాకపోతే ట్రైనింగ్ ఇచ్చినా ఆన్ అండ్ ఆఫ్ గా చిన్నపిల్లల్లానే అవి చేస్తాయి. పని అయితే ఉంటది పాపం. భాస్కర్ రావు గారికి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ పని ఉంటది. కానీ అదర్ వే వాటిని ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి తెచ్చుకుంటే ఇంత మరి కప్స్ లో అవి పోవు. అమ్మా కుక్కతో నొప్పి, తలనొప్పి ఏంటంటే తలనొప్పి అంటే
నీ తల్లట్టుగా ఉండకపోవచ్చు. అమ్మా కుక్కకి గుర్తించిన నేను తెలియదు నాన్న. అవును, అవి మనుషులతో పాటే వాటికి ఉన్న విశ్వాసంతో మనుషుల దగ్గరికి వచ్చి క్లోజ్ గా ఉంటాయి, ఆ పక్కనే పడుకుంటాయి. నీకు తప్పని తెచ్చుకోవచ్చమ్మా, మాకు తప్పని. మొన్న నువ్వు 3 days వెళ్ళావు. ఇంకొకదాన్ని నేను కుక్కను పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు. ఏమున్నా చెప్పు. ఆహా, నువ్వు నీతో పాటు ఎంతో మంది ఉన్నారు, నేను చూస్తున్నాను. చెప్పేది విను నాన్న. నాకు ఆఫీస్ లో గొడవ అయింది, నేను వచ్చా. నేను వచ్చేసరికి ఇంటి దగ్గరికి ఎప్పుడెప్పుడు వస్తున్నా చూసి నేను కొనికి వచ్చాక బెడ్ లో పడుకొని ఏడుస్తూ ఉంటే అది మాటలుగానే మూగజీవి అయినా సరే దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంది, నన్ను ఓదరుస్తూ ఉంది. కనీసానికి నువ్వు ఏ రోజు అడిగావా నాన్న ఏంటమ్మా ఎలా ఉన్నావని? ఇప్పుడు అమ్మా ప్రాబ్లం షేర్ చేసుకుంది, నువ్వు ఏ రోజైనా షేర్ చేసుకున్నావా నాన్న? నువ్వు ఏ రోజైనా అడిగావా అసలు నీకు కుక్కతో ప్రాబ్లం ఏముంది? అమ్మా కుక్కతో ప్రాబ్లం అంటే అది కుక్క నువ్వు రాగానే విశ్వాసం చూపేస్తుందని ఎందరో చెప్పారు. ఓకే, సంతోషమే. కానీ నువ్వు 3 days వెళ్ళినప్పుడు నేను కుక్కను వాకింగ్ తీసుకెళ్తే పక్క కుక్కలతో గొడవలు, అవి అరవటం ఇది అరవటం, నేను అవి ఎక్కడ గడిపిపోయానని దీన్ని కట్టిన వరకు కుక్క నన్ను గడిచేసింది. ఇప్పుడు నా బాధ నాకుంటే సరిపోద్ది నానా. ఇప్పుడు కుక్కను పెంచడం తప్పనట్ల, దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మంది ప్రోగ్రామ్స్ కూడా చేపిస్తున్నారు. ఆ విధంగానే నువ్వు చేయగలిగే వాటిని లేదు. ఒక ట్రైనింగ్ ఇచ్చి మనుషుల్ని కప్పుల్లో టీలు లాక్కోకుండా, మరి ఎవరిని వేరే కుక్కల మీదకి గొడవలకు వెళ్ళకోకుండా ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చావా? దాన్ని ఏమన్నా నేర్పించావా? చాలా ఓపిక ఉండాలి. మార్నింగ్ ఎగుస్తున్నా, ఆఫీస్ కి వెళ్తున్నా, నేను ఎక్కడ ఖాళీగా ఉంటున్నాను? లత ఇప్పుడు నీకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఏంటి హాయిగా వెళ్ళి రావడానికి తప్ప టైం లేకపోతే నీకెందుకు మా కుక్క? కావాలి మ్యామ్. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ మూడ్ ఆఫ్ లో ఉన్నా, నేను బ్యాడ్ గా ఉన్నా, సాడ్ గా ఉన్నా, నా హీరో వాడు నన్ను అర్థం చేసుకుని నా వెంట ఉంటాడు. మమ్మీ అడుగుతూ ఏమైంది బెటర్ నీకు, ఏంటి ఇలా ఉన్నామని ఏ రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్తుండగా పలకరించారు, వస్తుండగా పలకరించారు. హీరో గారు నాకు ఎదురు ఉరికొస్తాడు. ఇవే నేను ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటాడు. నేను ఏది చేస్తే వాడు అది చేస్తాడు. అమ్మా కరెక్టే. ఒకసారి వింటారా? ఒకసారి ఒక్క నిమిషం వినండి. చెప్పండి. ఏనాడన్నా అడిగావా, ఏం చేసావా అని అడుగుతుంది కదా. ఏనాడు అడగకుండానే చేయకుండానే 27 సంవత్సరాల వయసు వచ్చిందానికి ఆమె కుక్కనే నాకు అప్పచెప్తుంది. దాన్ని బోల్డ్ చేయించుకురావడానికి నేను వెళ్ళి రావాలి. ఈ ఏజ్ లో ఖర్చు 600 అవుతుంది. స్నానం చేయించడానికి సపరేట్ గా ఉన్నాయి, అక్కడ ఖర్చు అవుతుంది. నేను వెళ్ళి రావాలి. పెళ్లి సంబంధం చూసినంతసేపు అయిపోయింది. వాళ్ళు ఇస్తారమ్మా, మీరు ఏదన్నా మాట్లాడుకోండి అని చెప్పినప్పుడు ఈ కుక్కను రూమ్ లోకి తీసుకెళ్ళింది. అతని ముందే ఈ కుక్క ఏమన్నా నాటం, అతని ముందే ఏం కుక్క నాటం అతనికి ఎలా ఉంటదమ్మా? అవునా, కుక్కను భయపెట్టడంలో తప్పేముంది? కాదమ్మా, మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు అంటే ఆ ఫ్యూ మినిట్స్ కూడా నీకు పక్కనే ఉండాలా? అంటే అది మంచిగా కాదు కదా మ్యామ్. ఇప్పుడు దానికి నోరు లేదు, మనం మాట్లాడితే అర్థం కాదు, వింటలేకపోతే మరి నీకెందుకమ్మా అయితే కుక్క ఎందుకు అక్కడ చెప్పు? ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే ఏం చదివారండి, మీ ఇంట్రెస్ట్ ఏంటని అడగడానికి కుక్క పక్కన కావాలా నీకు? అదేమన్నా సపోర్ట్ చేసి ఇక్కడ ఆన్సర్లు చెప్తుందా? కేబీసీ ఫోన్ ఫ్రెండా? లేకపోతే అర్థం ఉందా? లత ఏం చేస్తున్నావు మా లైఫ్తో? ఇప్పుడు పెట్స్ అందరికీ ఇష్టం అమ్మా. పెట్ ఉండడం చాలా హెల్దీ. పెట్ వల్ల డిప్రెషన్ పోతుంది, సైంటిఫికలీ ప్రూవెన్. దానికి ప్రతిదానికి ఒక తీరు తెన్ను ఉంటే అది అతి అవ్వదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది, ఇక్కడ అతిగా వెళ్ళిపోతున్నాయి అన్ని అని ఇక్కడ ప్రాబ్లం. చెప్పలేకపోతున్నారు ఎవరు. ఈ ఐసోలేటెడ్ గా చూస్తే తప్పే ఉంది అని అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా చూస్తే తప్పు ఉంది, చాలా వరకు ఉంది. అంతే. కుక్కనే ఇంతగా అమితంగా ప్రేమిస్తుందండి, ఇంకా మనుషుల్ని ఇంతగా ప్రేమతో ఉంటుంది అని అర్థం చేసుకుందాం వచ్చినప్పుడు తీసుకుంటాను. అమ్మా బిడ్డ ఏంద్రా, నేను అర్థం చేసుకుంటాను, మీ చెల్లి అమ్మ అందరూ అర్థం చేసుకుంటారు. విషయము అసలు మ్యాటరే కాదు నాన్న. నువ్వు కంప్లైంట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఫస్ట్ కాదమ్మా, ఫస్ట్ అసలు షీరో బాయా గాలా చెప్పు. అది జెన్ అండి, వాడి పేరు షీరో. అర్జెంట్ గా ఒక ఆడకుక్క ఉండే పెళ్లి సంబంధం తెచ్చుకుని షీరోకి ఆడకుక్క కూడా పెళ్లి చేసేస్తే అన్ని సెట్ అయిపోతాయి అనిపిస్తుంది. నువ్వు కుక్కతో చాలా ప్రేమగా ఉండడం, కుక్క నీ పట్ల ప్రేమ చూపించడం కూడా తప్పులేదు.
అయితే ఇక్కడ నీకు పెళ్లి సంబంధాలు ఆగిపోతున్నాయి, నువ్వు ఒక తీరు తెన్ను లేకుండా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్కని ఇంట్లో వాళ్ళ మీద పడేసి వెళ్ళిపోతున్నావు, అవసరమైతే వాళ్ళే వెంటేసే పరిస్థితిలో కనిపిస్తున్నావు. బ్యాలెన్స్ ఉండరు కదా లత, ఎలా పరిష్కరించుకుందాం అనుకుంటున్నావు చెప్పు. ఓకే, హీరో గారి కోసం ఒక మనిషిని పెట్టుకుంటానండి నేను, వాడిని చూసుకోవడానికి. హీరో గారి కోసం మనిషిని వెతుకుంటావా? నల్లగా ఇప్పుడు నిన్ను భరించడమే కష్టం, నీతో పాటు నీ కుక్క, మళ్ళీ కుక్కతో పాటు ఇంకొక. అవును, దానికి కావాల్సిందంతా నా మనీనే ఖర్చు చేసుకుంటున్నా. నేను జాబ్ చేసుకుంటున్నాను మేడం, నేను మా మమ్మీని అడగట్లేను, మా డాడీని అడగట్లేను. కాదు, నీ పెళ్లి సంగతి ఎన్ని రోజుల్లో నువ్వు సెట్ చేసుకుంటావు? నన్నే కాదు, నా హీరో గారిని లైక్ చేసి ఓకే లేదు, దాన్ని కూడా రిచ్ చేసుకోవాలంటే అనేవాడు వచ్చే వరకు నేను పెళ్లి చేసుకున్నాను. అటువంటి వాడు అర్థం చేసుకున్న వరకు నేను మ్యారేజ్ చేసుకున్నాను. మరి నీ చెల్లి సంగతి ఏం చేయాలి నేను? నువ్వు అటువంటి వాడు దొరికేదాకా ఆమెను కూడా నేను ఆపనా? లేదంటే ఆమెను కూడా ఇంకొక కుక్కను చూసుకోమ్మా, నువ్వు కూడా కుక్కని ప్రేమగా పెంచు, నువ్వు కూడా నాకు, అది కూడా నిన్ను నాకుద్దని చెప్పనా? సో లత, మొత్తానికి మీ నాన్నగారి పాయింట్ నీకు అర్థమవుతుందో లేదో తెలియదు. నువ్వు చాలా ఎక్సెసివ్ గా ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఈ కుక్క విషయంలో. అండ్ నీ జీవితం విషయంలో నీ తర్వాత ఒక ఆడపిల్ల ఉంది, దానికి పెళ్లి చేయాలని చెప్పి తను ఇప్పుడు ఇందాక నేను చెప్పా కదా, ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్, ఏదైనా అతి చేస్తే అది. సో ఇప్పుడు దాంట్లో ఉండకలే. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇంత పెంచుకున్నప్పుడు వాటిని రేపు వాటి ఆయుష్ చాలా తక్కువ ఉంటుంది, వాటి లైఫ్ స్పాన్. తర్వాత మళ్ళీ ఆ డిప్రెషన్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అమ్మా, అండ్ నిజంగానే అంత ఎమోషనల్లీ అటాచ్ అయిపోయి హీరోగాడు అని అనుకుంటుంటే రేపు హీరోగాడు లేకుండా అంటే లైఫ్ ఉండదా? అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. మీ పేరెంట్స్ ఇంత కన్సర్న్ చూపించి నువ్వు చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నావు అని చూసి చెప్తున్నప్పుడు దాన్ని ఒక మంచి సహేతుకమైన ఒక సూచనగా తీసుకుని నువ్వు మార్చుకోకపోతే నువ్వే నిజంగా రేపు ఏడ్చుకుంటూ రీల్స్ పెడతావు, నా కుక్కకి ఇలా జ్వరం వచ్చింది, లేకపోతే ఇంకేదో అయింది, కుక్క ఇప్పుడు ఇంకా మన మధ్య లేదు అని. ఇలాంటివన్నీ ఈ డ్రామాలు అవసరం ఆ లైఫ్లో ఆలోచించుకోసారి. హీరో గారు అయితే నాకు ఇంపార్టెంట్. నేను పెళ్లి విషయం ఏంటంటే, నేను వెయిట్ చేస్తాను. సో నన్ను అర్థం చేసుకుని వాడు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. పెళ్లి చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎక్స్ట్రా ఒక పర్సన్ ని పెట్టుకుంటాను, దాన్ని చూసుకోనికి ఒక మనిషిని పెట్టుకుంటాను. అదే మెండపుకి మందేసి మోకాలు నొప్పి వచ్చినట్టు ఇంకో సమస్య రాకుండా చూసుకో, ఇంకొకరిని పెట్టుకుని. అదొక్కటే చెప్తాం మేము. భాస్కరరావు గారు, మీరు కూడా దయచేసి మీ సమస్య చిన్నదని మేము తీసేయట్లేదండి, కానీ తప్పకుండా దీనికి పరిష్కారం వెతికే క్రమంలో మీరు మీ అమ్మాయికి, మీరు మీ ఆవిడ కలిసి, మీ చెల్లె అంటే అమ్మాయి చెల్లెలు కూడా మీ చిన్న కూతురు కలిసి నచ్చ చెప్పడం, కొంతవరకు అర్థం చేసుకోవడం, దీనికి ఈ బ్యాలెన్స్ తప్ప పరిష్కారం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కుక్కని పంపించడం కూడా కరెక్ట్ కాదు, అలాని ఇలా కంటిన్యూ అవ్వడం కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్టే. సో మీరు దయచేసి పరిష్కరించుకుని మీరు మీ కుక్కతో మంచి ఫ్యామిలీ ఫోటో మీ అల్లుడితో కూడా మీరు దిగి పంపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓకే సార్, సంతోషమైన సలహా ఇచ్చారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే. బాబాయ్, మనకి కాసేపు కుక్క గురించి మాట్లాడేంత తలనొప్పి వస్తే ఇంట్లో ఇప్పుడు పెట్స్ ఆర్ డిలైట్ అండి. చాలా ఎంత మంది పెట్ లవర్స్ ని చూస్తాము, వాళ్ళ బంధం చూస్తే రియలీ ఎంత మంచి నర్చరింగ్ బాండ్స్ ఉంటాయండి. ఇదేదో ఒక ఫ్యాన్సీలో ఉంటాయి చూడండి కుక్క పిల్లలతో, ఒక ఇది అలా అడిక్షన్ లా కనిపిస్తుంది తప్ప. అంటే ఇప్పుడు మీరు గమనిస్తే స్వప్న, కంపారిటివ్లీ చాలా ఎక్కువైంది అంటే పెట్స్ది. అవును, మేబీ ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, వాటి మీద అంటే నో డౌట్ ఒక అలవాటు పడ్డామంటే వాటి ప్రేమ కూడా అంతే ఉంటుంది, అది మనం ఎవ్వరం కాదనిలేము. అట్లానే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఫాదర్ది కూడా ఉంది. మేబీ లెటస్ హోప్ ఆ అమ్మాయికి ఎవరైనా డాగ్ లవ్వరే వచ్చి మ్యారేజ్ అయిపోయి ఉంటారండి, చాలా మంది ఉంటారు. ఇదే ప్రపంచం ప్రెసెంట్ జనరేషన్ లో దొరుకుతారు, చాలా మంది దొరుకుతారు. కరెక్ట్, వాళ్ళు రాలేదు అంతే. ఇప్పుడు యాక్చువల్లీ మీరు అన్నట్టు కుక్కలు చాలా హెల్దీ పెట్స్ తో ఉండే బంధం అండి. కరెక్ట్. బట్ యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్స్ మధ్య ట్రస్టింగ్ బాండ్స్ బాగా తగ్గిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇలాంటప్పుడు మేబీ పెట్స్ తో అటాచ్ అయిపోవడం. అంటే ఇంకోటి తను చెప్పింది చూడమ్మా, ఆఫీస్ నుంచి రంగాల్లో ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేసుకుంటే ఫీల్ అవుతుంది అని. అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ కి చెప్తే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారా, ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. మీరు అన్నట్టు ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుందా ఉండదా అనేది. సో అదొక అలవాటు లాగా వాళ్ళకి ఇంకా అది పార్ట్ అండ్ పార్సిల్ లా అయిపోతారు. అది మనం అంటే ఒక రకంగా ఇప్పుడు వాళ్ళకి ఫాదర్ది సమస్య, తన మ్యారేజ్ సమస్య లేకపోతే అక్కడ రాంగ్ లేదు. అవును, ఇట్స్ ఎ హెల్దీ టు హ్యావ్ వన్ పెట్ అంటే ఇంట్లో.
ఇక్కడ అండర్ కరెంట్ సైకలాజికల్ లోన్లీనెస్, కొంచెం డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఇలా అసహజంగా కూడా అటాచ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది, చూస్తాం. అప్పుడు వాళ్ళు వదులుకోవటం అనేది కష్టమవుతుంది. అంటే ఒకసారి ఎవరి మీదైనా ప్రేమ పెంచుకుంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్. అందులో అవి చూపించే రెసిప్రొకేషన్ కూడా అంతే బాగుంటుంది, మోస్ట్ లాయల్ గా ఉంటాయి. సో ఆ లాయల్ మనుషుల్లో చాలా వరకు తక్కువ కనపడతాయి. కాబట్టి పెట్టుది ఈ సమస్య చిన్నగా అనిపిస్తుంది కానీ అది దాన్ని చూసుకునే వాళ్ళకి అది పెద్దగానే అంటే ఆ చిన్నగానే మనం బ్రష్ సైడ్ చేయడానికి ఉండదు. అంటే మనకు కొంచెం కామెడీగా నవ్వులా అనిపించింది వాళ్ళ గానీ. బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్ వాస్ అ గుడ్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ మంజీర గారు. అండ్ అలాగే మన వ్యూవర్స్ కూడా చాలా మంది మండే గుండెలు మీరు ఒకవేళ ఏమన్నా రాయదలుచుకుంటే కుక్క గురించి అవ్వచ్చు, మొక్క గురించి కూడా అవ్వచ్చు, మాకు దయచేసి మీరు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి స్క్రీన్పై ఫ్లాష్ చేస్తున్నాం. హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్. చాలా డిఫరెంట్గా ఉంది. వచ్చే వారం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్. స్టే ట్యూన్డ్ అండ్ నమస్కారం. మార్వాడి యూనివర్సిటీ సమర్పిస్తున్న మండే గుండెలు ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379.